కానుకలు ఉన్నాయి. మరి కానుకలు ఉండగా కపెర్నహూముకు వచ్చినప్పుడు ట్యాక్స్ కడుతున్నప్పుడు, బాబు పేతురా సముద్రంలోకి వెళ్ళు, గేలమయ్యి ఒక చేప వస్తుంది, పట్టుకో, షెకెల్ వస్తుంది, నీకు నాకు కట్టేయి అని ఎందుకన్నాడో? ఉన్న డబ్బులు వాడేసుకోవచ్చుగా, ఎందుకు చేప డబ్బులే కావాలి? యేసుప్రభు వద్ద కానుకలు ఉండగా అది వద్దు అని చెప్పి చేప నోట్లో ఉన్న షెకెళ్ళు మాత్రమే ఎందుకు అడిగాడు? ఇలా చూడండి, చెప్పనా ఎందుకు అడిగాడు? కానుక పెట్లు వేసిన డబ్బులన్నీ నాడిమైన డబ్బులు కాదు. కొందరు దొంగిలించిన సొమ్మేస్తారు, కొందరు పొడుపు సొమ్మేసేస్తారు, కొందరు పాపపు సంబంధమని వేసేస్తారు. అందుకే కానుకల పెట్లు ఎప్పుడు కూడా కరెక్ట్ అయినవి కావు. అంటే వచ్చిన వాళ్ళందరూ అచ్చమైన వాళ్ళు కాదు అని అర్థం. పాటలు పాడే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన వాళ్ళు కాదు అని అర్థం. పవిత్రత గురించి పాటలు పాడిన ప్రతి ఒక్కరూ పవిత్రులు కాదు అని అర్థం. మరి చేప డబ్బులు ఎందుకు కావాలి? చెప్తాను వినండి. చేపకు దేవుడు వల వేయమనలే, ఏమేమన్నాడు? చెప్పాలి. మరి గేలం వెళ్ళి ఏం చేస్తుంది? గుచ్చుకోదా? ఎలా గుచ్చుకుంటుంది చెప్పనా? వేస్తాడు అతను, చేప వచ్చి పైన ఇలా పట్టుకుంటుంది, పైన బెండు ములుగుతుంటుంది. అప్పుడే పేగకూడదు. అప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత చేప కొంచెం మొత్తానికి మింగేస్తుంది. మింగేసిన తర్వాత అమ్మయ్య ఎవరో నా కోసం ఆహారం పెట్టాడు, కడుపు నిండిపోయింది అని వెళ్ళిపోతుంటే ఈ గేలం కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఏం చెప్పిన, ఆ గేలములు పట్టుకుని టప్పున పైకి లాగితే అది పైకి వచ్చి ఎలాగోతో చెప్పిన కడుపులోకి వెళ్ళిపోయింది కదా. ఈ కడుపు నుండి చీల్చుకుంటూ ఈ గొంతుకుని, నాలుకని, నోరుని మొత్తం చీల్చుకొని అది బయటకు వస్తుంది. చేపలోనే షెకెలు దేవునికి ఉపయోగపడింది గల కారణం ఏం చెప్పన, ఆ చేప గుచ్చబడిన చేప గనుక కొట్టాలి. మరి చప్పట్లో ఒకసారి దేవుడికి మహిమకరంగా. అర్థమైనా? ఆ చేప ప్రభుకి ఎందుకు ఉపయోగపడిందో చెప్పనా? అది గుచ్చబడిన అనుభవములో ఉంది కనుక. ఈ రోజుల్లో ఈ గుచ్చబడిన అనుభవం ఎవరికి లేదు.